తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాల మీద. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ నీళ్ల మీద కాన్సన్ట్రేట్ చేసినాం మేము. అందుకోసమే అందులో భాగంగా తెలంగాణ రైతులు గోసపడొద్దని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినామని బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నారు. వాళ్ళ వర్షన్ అది. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. దాని మీదనే రకరకాల ఆరోపణలు చేసిర్రు వాళ్ళు. దాని తర్వాత పీసీ ఘోష్ కమిషన్ వచ్చింది. అయితే అసలు కాళేశ్వరం ఎందుకు కట్టాలనుకున్నారు, దాని తర్వాత జరిగిన ఏంది, అట్లా అనేక అంశాల మీద, చాలా ఇష్యూస్ మీద డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఇంజనీర్ శ్రీధర్ రావు దేశపాండే సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అసలు కాళేశ్వరం ఎందుకు కట్టాలనుకున్నారు, ఇవాళ కాళేశ్వరం ఎందుకు నిరుపయోగంగా తయారైంది, ఇట్లాంటి ముచ్చట్లన్నీ మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వర్షన్, కాంగ్రెస్ పార్టీ చెప్తున్న వర్షన్స్ని అటు ఉంచితే ఒక ఇంజనీర్గా అసలు కాళేశ్వరం ఎందుకు కట్టాలనుకున్నారు? కాళేశ్వరం ఎందుకు కట్టాలనుకున్నారంటే ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏదైతే ప్రణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టుని ప్రారంభించిందో ఆ ప్రారంభించిన ప్రాజెక్టులో నీళ్లు తీసుకునే ఏదైతే బ్యారేజ్ ఉందో తుమ్మిడెట్టి దగ్గర బ్యారేజ్ కట్టాల్సి ఉండే, ఆ బ్యారేజ్ని కట్టలేదు వాళ్ళు. 10 ఏళ్ల పాటు వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టులో భాగంగా 28 ప్యాకేజీలుగా పనులను విభజించి టెండర్లు పిలిచి వాటిని గ్రౌండ్ చేసినా కూడా ఎక్కడి నుంచి అయితే మనం నీళ్లు తీసుకోవాలన్నాం, ప్రణయిత వార్ధ, బైన్గంగా వార్ధ 2 నదుల సంగమం, దాని తర్వాత బయలుదేరే నదిని ప్రణయిత అని పిలుస్తాం. అది కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. ఆ స్ట్రెచ్ని మనం ప్రణయిత అని పిలుస్తాం. అంతకుముందు ఆ సంగమం ఏదైతే ఉన్నదో తుమ్మిడిటి దగ్గర వైన్గంగా వస్తుంది, ఒకవైపు నుంచి మధ్యప్రదేశ్ నుంచి, ఇటువైపు నుంచి మహారాష్ట్ర నుంచి వార్ధా నది వస్తుంది. ఈ 2 నదుల సంగమం అనేది తుమ్మిడిటి దగ్గర మనకు బ్యారేజ్ని ప్రపోజ్ చేశారు. దాన్ని తుమ్మిడిటి బ్యారేజ్ అని అంటారు. 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి అక్కడ బ్యారేజ్ కట్టాలనేది ఒక ప్రతిపాదన. ఆ ప్రతిపాదన ఏకపక్షంగా జరిగింది. అప్పుడు ఇది ఎప్పుడు ప్రాణహిత చేవెళ్ళ సంగతి చెప్తున్నాను. ఎందుకు కాళేశ్వరం వచ్చింది అనే దానికి పూర్వరంగం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అట్లా ప్రణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అనే ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడి దగ్గర బ్యారేజ్ ప్రపోజ్ చేశారు 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి. సో ఈ బ్యారేజ్ ప్రపోజ్ చేసిన సందర్భంలో అక్కడ వాళ్ళు మహారాష్ట్ర తోటి ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే ఆ బ్యారేజ్కి ఎడమవైపున మహారాష్ట్ర ఉంటుంది, మహారాష్ట్ర భూభాగం ఉంటుంది. ఈ బ్యారేజ్ కట్టినందువల్ల 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ దగ్గర మనం బ్యారేజ్ కట్టినందువల్ల మహారాష్ట్ర భూభాగంలో 3,500 ఎకరాల భూమి ముంపుకు గురవుతున్నాయి, పట్టా భూములు అవి. అటువంటి పట్టా భూములు ముంపుకు గురవుతుంది కాబట్టి మహారాష్ట్రలో ఒక అలజడి ప్రారంభమైంది. మా పట్టా భూములు ముంచుతున్నారు వీళ్ళు అనే అలజడి ప్రారంభమైంది. అక్కడ ప్రొటెస్టులు మొదలైనాయి. సో మహారాష్ట్ర దానికి అందుకు ఒప్పుకోలేదు. మా భూభాగంలో మేము ముంపుని అంగీకరించే ప్రశ్నే లేదని చెప్పి వాళ్ళు మొదటి నుంచి ఒక మొండి వైఖరితో ఉన్నారు. దీని మీద ఎటువంటి సంప్రదింపులు జరగలేదు. అది ఎటువంటి అనువైన కాలం అంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 3 ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ వాళ్ళు ఈ మహారాష్ట్రతోటి సంప్రదింపులు జరిపి ఒప్పందం చేసుకుని తుమ్మిడి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి వాళ్ళ కన్సెంట్ తీసుకోవడంలో విఫలమైపోయారు వాళ్ళు. దానివల్ల ఏమైందంటే బ్యారేజ్ నిర్మాణం టెండర్లు పిలిచి కూడా, టెండర్లు ఫైనల్ అయ్యి కూడా, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కంపెనీకి టెండర్ దక్కినా కూడా బ్యారేజ్ పనులు మనం పూర్తి చేయలేకపోయాం. పూర్తి చేయకపోవడం వల్ల అది అట్లా ఉండిపోయింది. ఈ లోపల 10 ఏళ్ళు గడిచి మనకు తెలంగాణ రావడం, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏర్పాటైన తర్వాత కూడా అప్పుడు ప్రాజెక్టుల మీరు ఇంతకుముందు ఉపోద్ఘాతంలో చెప్పినట్టు నీళ్లు నిధులు నియామకాలలో నీళ్లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన గవర్నమెంట్ కాబట్టి ఆనాడు తొలి ప్రభుత్వం ఏర్పడగానే అన్ని ప్రాజెక్టుల సమీక్షలు చేసే భాగంలో ఈ ప్రణహిత చేవెళ్ళ సుజల స్రవంతి కూడా సమీక్ష చేశారు. చేసిన తర్వాత ఇక్కడ మనకు అభ్యంతరము మహారాష్ట్ర నుంచి ఉంది కాబట్టి మహారాష్ట్రతో మనం సంప్రదింపులు చేసి ఈ ప్రాజెక్టుకి అనుమతి తెచ్చుకుందామనే ఉద్దేశంతో మహారాష్ట్రతో సంప్రదింపులు మొదలైంది. అప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంకా ఉంది. హరీష్ రావు గారు సాగునీటి శాఖ మంత్రిగా మహారాష్ట్ర వెళ్ళాడు. అక్కడ సాగునీటి శాఖ మంత్రి ముష్రిఫ్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనతోటి మాట్లాడాడు. ఆ సంప్రదింపుల్లో హరీష్ రావు గారితో నేను అప్పుడు ఓఎస్డీగా ఉన్నాను కాబట్టి ఆయనతో నేను కూడా వెళ్ళాను, ముంబై వెళ్ళాను. ముంబై వెళ్ళి అతనితో మాట్లాడినప్పుడు ఆయన కాంగ్రెస్ మంత్రి ఏమన్నాడంటే కొద్ది నెలల్లోనే మాకు మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు మేము ఈ ప్రాజెక్ట్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేము,
ఎందుకంటే మా వైఖరి ఎప్పుడు కూడా దాన్ని ఎత్తు తగ్గించుకోమనే మేము మా వైఖరి ఉంది. మా ముఖ్యమంత్రి అంతకుముందు 2013లోనే మీ ప్రభుత్వానికి లేఖ రాస్తున్నాడు పృథ్వీరాజ్ చౌహాన్ గారు. మీరు మాతో సంప్రదింపులు చేయకుండా ఏకపక్షంగా మీరు ముందుకు పోతున్నారు, మీరు పెట్టే ఖర్చు అంతా కూడా వృధా అవుతుంది అని చెప్పి ఆయన లేఖ రాసిన సంగతి మీకు తెలిసిందే. కాబట్టి ఈ స్థితిలో మేము ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్ట్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేము. ఎన్నికల అనంతరం మీరు ఏర్పడే కొత్త ప్రభుత్వంతో, మా ప్రభుత్వం వస్తే మాతో సంప్రదించండి, లేదంటే వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళతో సంప్రదించి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఇక చేసేదేం లేక మనం అక్కడి నుంచి వాపసు వచ్చి ఎన్నికలు అయ్యేంత వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ లోపల ఇంజనీర్స్ లెవెల్లో మనకు సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. సో ఇది జరుగుతున్న క్రమంలోనే ఎన్నికలు అయినాయి. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్ళీ అక్కడ కొత్త సాగునీటి శాఖ మంత్రి గిరీష్ మహాజన్ గారు వచ్చారు. ఆయనతో కూడా సంప్రదించడానికి మన హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళారు. ఆయనతో పాటు నేను కూడా ముంబై వెళ్ళాను, 2వ దఫా నాగ్పూర్ వెళ్ళాము, సంప్రదింపులు జరిపాము. ఆయన అన్ని మ్యాపులు చూశాడు. ప్రాజెక్ట్ మీద అతనికి పెద్దగా అభ్యంతరం ఏం లేదు, కానీ ఎత్తు తగ్గించుకోమనే విషయం మీద అదే వైఖరితో ఉన్నాడు. కాకపోతే నిర్ణయం నా లెవెల్లో జరగకూడదు, నా లెవెల్లో జరిగేది కాదు, ముఖ్యమంత్రుల స్థాయిలో జరగాలని చెప్పి ఆయన సూచన చేస్తే అదే సంవత్సరం 2015 ఫిబ్రవరిలో 17వ తారీఖు నాడు ఆనాడు కేసీఆర్ గారి బర్త్డే. ఆ బర్త్డే రోజు మీటింగ్ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య నిర్ణయం అయింది. కేసీఆర్ గారు తన బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని రద్దు చేసుకొని ముంబై వెళ్ళాడు. అక్కడ మీటింగ్ రాజ్భవన్లో జరిగింది. ఆ రోజు రాజ్భవన్లో అంటే గవర్నర్గా ఉన్నవాడు మన తెలంగాణ బిడ్డని విద్యాసాగర్ రావు గారు అక్కడ గవర్నర్గా ఉన్నారు. ఆయన సమక్షంలో రాజ్భవన్లో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సమావేశం జరిగింది. సమావేశంలో కేసీఆర్ గారు చాలా వినయంగా ఆయనతోటి రిక్వెస్ట్ చేశాడు, మేము ప్రాజెక్ట్ కట్టుకోదలుచుకున్నాం, మాకు నీళ్లు కావాలి, మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ల కోసం, మాకు ఎవరితోటి పంచాయతీలు అవసరం లేదు, మేము అన్ని రాష్ట్రాలతోటి పొరుగు రాష్ట్రాలతోటి మంచి సఖ్యతతోటి ఉండాలనుకుంటాము, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోటి మనం పోదాం, మీరు అనుమతించండి, మీకు ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం రూల్స్ ప్రకారం మేము కాంపెన్సేషన్ ఇస్తాము, దానికి మీరు అనుమతించండి, 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ దగ్గర మేము ప్రాజెక్ట్ కట్టుకోవడానికి అనుమతించండి అని చెప్పి చాలా రిక్వెస్టింగ్ అడిగితే ఆయన అదే చెప్పాడు, గత ప్రభుత్వమే అనుమతి ఇవ్వలేదు, మా ముఖ్యమంత్రే మీకు లేఖ రాసిన సంగతి మీకు తెలుసు, నేనైతే ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడిని, ఉద్యమాలు చేసిన వాడిని, అరెస్ట్ అయిన వాడిని, అంతకుముందు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా నేను విదర్భ ప్రాంతానికి చెందిన వాడిని, కాబట్టి నేను అనుమతించే ప్రశ్నే లేదు, మా వైఖరి ప్రకారం మీరు బ్యారేజ్ ఎత్తుని 152 మీటర్ల నుంచి 148కి తగ్గించుకోండి, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం మీ రాష్ట్రానికి ఎంత హక్కు ఉందో అంత హక్కుతోటి మీరు నీళ్లు తీసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు అని స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడు ఇది 2015 ఫిబ్రవరిలో. అదే నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే సిడబ్ల్యూసీ నుంచి కూడా మనకు లేఖ వచ్చింది. అంటే నీటి లభ్యతపై తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యతకు సంబంధించిన అంశం మీద వాళ్ళు లేఖ రాశారు. ఫిబ్రవరిలో ఒక లేఖ రాశారు, మార్చిలో ఒక లేఖ రాశారు. ఈ 2 లేఖల్లో కూడా చాలా స్పష్టంగా మనం అనుకున్నంత నీళ్ళు అక్కడ లేవు, 165 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, కానీ అక్కడ ఆ 165 టీఎంసీలలో 63 టీఎంసీలు పైన రాష్ట్రాలు వాడుకోవాల్సినవి, భవిష్యత్తులో వాడుకోవాల్సిన నీళ్లు కలిసి ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నాయి కావచ్చు కానీ భవిష్యత్తులో రాకపోవచ్చు. కాబట్టి మీరు ఈ డైవర్ట్ చేసే నీటి పరిమాణాన్ని రివ్యూ చేసుకోండి అని చెప్పి మనకు అడ్వైస్ చేస్తూ చాలా స్పష్టమైన మాటలతోటి లేఖ రాశారు. నేను అదే అడగబోతున్నా నెక్స్ట్. ఇప్పుడు మీరు తుమ్మిడిహట్టి నుంచి ఎందుకు మేడిగడ్డకు మార్చిర్రు అని ఇదే ఈ 2 కారణాలు, మహారాష్ట్ర అభ్యంతరాలు ప్లస్ అక్కడ నీటి లభ్యతకు సంబంధించిన సిడబ్ల్యూసీ చేసిన సూచనలు వాళ్ళు చేశారు, స్పష్టంగా చేశారు. మీకు కావాలనుకుంటే నేను దాంట్లో వాళ్ళు రాసిన వాక్యాలను మీకు చదివి వినిపిస్తాను. ఎంత స్పష్టంగా రాశారంటే వాళ్ళు 4/3/2015 నాడు రాసిన లేఖలు, మార్చి 4వ తారీఖు నాడు రాసిన లేఖలో ఎంత స్పష్టమైన మాటలతో రాశారంటే, యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ డీటెయిల్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ బై ద ప్రాజెక్ట్ అథారిటీస్, అంటే మనం ప్రాజెక్ట్ అథారిటీస్ అండ్ దిస్ ఆఫీస్ అంటే సిడబ్ల్యూసీ, దిస్ ఆఫీస్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ the net water availability at the barrage site is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upstream states. Idi upstream states of 63 TMC. It is seen from the master plans of upstream states that the planned utilizations are more than 75% availability as indicated below అని చెప్పి ఒక టేబుల్ ఇచ్చారు. వాళ్ళ అప్స్ట్రీమ్ స్టేట్స్ యొక్క యూటిలైజేషన్స్ భవిష్యత్తులో ఎట్లా ఉంటాయనేది. దాని తర్వాత ఇంకో మరో పేరాలో ఈ రకంగా రాశారండి, యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్స్ట్రీమ్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ అట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి, చాలా స్పష్టంగా ఈ మాటలు మీరు గుర్తుంచుకోవాలి,
మే నాట్ బి రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. ఓకే, ఇంత స్పష్టమైన మాట. రిలయబుల్లీ నాట్ రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ద ప్రాజెక్ట్ అథారిటీస్ ఆర్ అడ్వైజ్డ్ టు రివ్యూ ది క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ ది ఓవరాల్ అవైలబిలిటీ అట్ ద లొకేషన్, రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫ్లోస్, కెపాసిటీ ఆఫ్ పంపింగ్, స్టోరేజ్ ఆఫ్ బ్యారేజ్, ఎన్ రూట్ అండ్ కమాండ్ ఏరియా స్టోరేజెస్, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు అక్కడి నుంచి డైవర్ట్ చేయగలిగే నీటి పరిమాణం ఎంతనో మీరు మళ్ళీ పునరాలోచన చేసుకోండి, రివ్యూ చేసుకోండి అని స్పష్టమైన మాటలతోటి వాళ్ళు లేఖ రాశారు. ఈ రెండు, ఒకటి మహారాష్ట్ర తీవ్రమైన అభ్యంతరాలు, రెండు నీటి లభ్యతకు సంబంధించిన సిడబ్ల్యూసీ చేసిన సూచనలు. వీటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న నీటి అవైలబిలిటీ కేవలం ఆదిలాబాద్ జిల్లాకే సరిపోతాయి, మిగతా జిల్లాల అవసరాలకి మనకు అక్కడ నీళ్లు సరిపోయేంత లేవు, కాబట్టి ప్రత్యామ్నాయం వెతకాలి. అక్కడ బోల్డ్ ప్రపోజల్ ఏంటిది, 160 టీఎంసీలు డైవర్ట్ చేయాలి, అక్కడ నుంచి డైవర్ట్ చేసి 16.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి, హైదరాబాద్కి తాగునీరు ఇవ్వాలి, 30 టీఎంసీలు తాగునీరు ఇవ్వాలి. ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. సో అంత పెద్ద ఎత్తున నీటిని తరలించుకుపోయే స్కీమ్లో వాటర్ అవైలబిలిటీకి సంబంధించిన ఇష్యూస్ వాళ్ళు లేవనెత్తిన తర్వాత ఒక మహారాష్ట్ర దాన్ని ఎత్తు తగ్గించుకోమంటుంది. కాబట్టి ఆ తగ్గించుకునే ఎత్తు దగ్గర మనకు 40 టీఎంసీల కంటే మించి డైవర్ట్ చేయడానికి అక్కడ అవకాశం లేదు. ఇవి ప్రాజెక్ట్ సిమ్యులేషన్ స్టడీస్లో తేలిన విషయాలు. ఇవన్నీ బేరీజ్ వేసుకొని మనం ప్రత్యామ్నాయం వెతకాల్సి వచ్చింది. అయితే అక్కడ మనం బ్యారేజ్ని అబెండన్ చేయలేదు, 9 దగ్గర బ్యారేజ్ కట్టుకొని అక్కడ మనం ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు తగినంతగా నీళ్ళు అవైలబుల్ ఉంది కాబట్టి వాటిని వాడుకుందాం అనే ఆలోచనతో ఉన్నారు అక్కడ. అది వేరే కదా, దానికి సంబంధించి వేరే సందర్భంలో మాట్లాడుకోవచ్చు. 9 ఎందుకు కట్టలేకపోయారంటే అక్కడ సమస్యలు వేరే ఉన్నాయి. దానికి బదులుగా ఈ వార్దా రివర్ అని చెప్పాను కదా, వార్దా రివర్ మీదనే మనం ఒక బ్యారేజ్ ప్రపోజ్ చేసి అక్కడ నుంచి నీళ్ళు తీసుకుందామనే ఆలోచనతో ఒక లింక్ కాలువ, ఇప్పుడు ఏదైతే 75 కిలోమీటర్లు తవ్వారు 9 సైట్ నుంచి, ఆ లింక్ కాలువకి మనం కలుపుకొని మనము తవ్విన కాలువను ఉపయోగించుకుందామనే ఆలోచనతో ఈ 9 దగ్గర ఉన్న సాంకేతిక సమస్యలను అధిగమించడానికి వార్దా బ్యారేజ్ని ప్రపోజ్ చేసాము. అది వేరే కథ. అయితే 9 దగ్గర మనకు అవైలబిలిటీ లేదు, మహారాష్ట్ర అభ్యంతరాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేసినామంటే ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ దగ్గర సర్చ్ చేసే క్రమంలో మనం మేడిగడ్డ దగ్గర మంచి సైట్ ఉంది, అది ఫీజిబుల్ సైట్ ఉందని చెప్పి అక్కడ మనం బ్యారేజ్ ప్రపోజ్ చేస్తాం. ఇంకొక ప్రచారం ఎక్కువ ఏం జరుగుతుంది అంటే 5-6 ఇంజనీర్ల కమిటీ అసలు మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అని అన్నారు, అయినా కట్టిరు అని కూడా ఒక ప్రచారం ఉంది. దీంట్లో నిజమెంత? ఇది కూడా తప్పుడు అవగాహన. నిజానికి రీఇంజనీరింగ్ జరిగినప్పుడు మేడిగడ్డ దగ్గర మనం బ్యారేజ్ని అనుకున్న తర్వాత గూగుల్ ఎర్త్లో మనకు అలైన్మెంట్స్ మనం సెర్చ్ చేస్తున్నప్పుడు మేడిగడ్డ దగ్గర నుంచి నేరుగా ఎల్లంపల్లికి మనకు దగ్గర దారి ఉందనే ఒక ప్రాథమిక అవగాహన కలిగింది. మనం ఒక లైన్ గీసుకున్న తర్వాత దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఈ అలైన్మెంటు ఫీజిబులా కాదా, క్షేత్రస్థాయిలో మనకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, సమస్యలు ఏమైనా ఉన్నాయా, దీన్ని అధ్యయనం చేయడానికి అప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ ఒక 6 కమిటీ వేసి ఆ కమిటీకి ఒక మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఈ అలైన్మెంట్ని మీరు స్టడీ చేసి ఆ ఫీజిబిలిటీని మాకు చెప్పండి, దాని ప్రకారం మనం నిర్ణయం తీసుకుందామని చెప్పి అనుకొని జీవో ద్వారానే కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ వెళ్ళి క్షేత్రస్థాయిలో అలైన్మెంట్ని పరిశీలించారు. తర్వాత టోపో షీట్లు చూసిన తర్వాత వాళ్ళు 2 రకాల నిర్ధారణలకు వచ్చారు. ఒకటి, నేరుగా ఎక్కడి నుంచి మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకి నేరుగా నీటిని తరలించడము సాధ్యం కాదు, అక్కడ తాడిచెర్ల బొగ్గు గనులు ఉన్నాయి, తర్వాత రామగుండం తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి, ఎస్ఆర్ఎస్పి డెవలప్డ్ ఆయకట్టు ఉంది. కాబట్టి అక్కడి నుంచి నేరుగా పైప్ లైన్ ద్వారా కానీ లేదంటే కాలువ ద్వారా కానీ లేదా సొరంగాల ద్వారా కానీ నీళ్లు తీసుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అది ఒక అంశం వాళ్ళు చెప్పారు, సాధ్యం కాదనే అంశం చెప్పారు, నేరుగా నీటిని డైవర్ట్ చేయడం. రెండో అంశం ఏం చేశారంటే మేడిగడ్డ దగ్గర ఫీజిబుల్ సైటే అది, అక్కడ బ్యారేజ్ కట్టొచ్చు, బ్యారేజ్ 105 మీటర్ల వరకు కూడా కట్టొచ్చు, ఎటువంటి ముంపు లేకుండా, పట్టాభూముల ముంపు లేకుండా 105 మీటర్ల వరకు కూడా అక్కడ బ్యారేజ్ కట్టొచ్చు, అది ఫీజిబుల్ సైట్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఎక్కడ కూడా మేడిగడ్డ బ్యారేజ్ కట్టకూడదు, అది ఫీజిబుల్ కాదు అని చెప్పి వాళ్ళు ఎక్కడ చెప్పలే. అయినా కూడా వాళ్ళ మాటల్ని వక్రీకరించి వాళ్ళు కట్టొద్దని చెప్పినా కూడా వాళ్ళు కట్టొద్దని చెప్పినా కూడా కట్టారని పదే చెప్పి వాళ్ళ మాటల్ని వక్రీకరించి ప్రజలకి ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. నిజానికి వాళ్ళ రిపోర్ట్ కనుక చదివితే ఎక్కడ కూడా వాళ్ళు బ్యారేజ్ని వ్యతిరేకిస్తూ మాటలు రాసిన ఒక్క మాట కూడా దాంట్లో లేదు. కాకపోతే వాళ్ళు తుమ్మిటి బ్యారేజ్ని మీరు మహారాష్ట్రతో సంప్రదించండి, కట్టే ప్రయత్నం చేయండి అని రాసిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు మేడిగడ్డని ఇక్కడ వ్యతిరేకించలే.
ఎందుకంటే తుమ్మిడిహట్టి బ్యారేజ్ ప్రపోజ్ చేసింది వాళ్ళే కాబట్టి రిటైర్డ్ ఇంజనీర్సే కాబట్టి వాళ్ళకు సహజంగా దాని మీద ప్రేమ ఉంటుంది. దాన్ని ఇంకా సంప్రదింపులు కొనసాగించి మనం అక్కడ కట్టుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్తూనే మేడిగడ్డ బ్యారేజ్ కూడా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పిండ్రు అది ఫీజిబుల్ సైట్ అని చెప్పి. వాళ్ళు వ్యతిరేకించింది ఏంటంటే నేరుగా మేడిగడ్డ నుంచి మిడ్మానేర్కి తీసుకురావడం. దాన్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది, ఆ అలైన్మెంట్ త్యజించిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, గోదావరి నుంచి నదీ మార్గం ద్వారానే ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకురావాలని ఒక ప్రపోజల్ ఫైనల్ చేశారు. అందులో భాగంగానే మరో 2 బ్యారేజీలు 2 పంప్ హౌజులు మనకు రంగంలోకి వచ్చినాయి. ఏది అన్నారం సుందిల్ల. ఇప్పుడు ప్రాణహిత చెవిళ్ళకి ఇప్పుడున్న కాళేశ్వరంకి తేడా ఏంటంటే ఇదొకటే లింక్ మరొకటే దీంట్లో కొత్తగా వచ్చింది. ఎల్లంపల్లి నుంచి మిగతాదంతా కూడా అంటే ఏవి మిడ్మానేరు, ఎల్లంపల్లి టు మిడ్మానేరు, మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్, అక్కడి నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ. ఇదంతా కూడా పాత ప్రణయిత చెవిళ్ళ సుజల స్రవంతిలో ఉన్న అలైన్మెంటే, దాంట్లో ఏం మార్పు లేదు. అది కూడా మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే, ఎత్తిపోతల పథకమే. ఇది కూడా మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే. తర్వాత ఇంతకుముందు మనం మధ్యలో ఆగిపోయాం కదా, 75 కిలోమీటర్ల దగ్గర ప్రాజెక్ట్ ఆగిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి కాలువ గ్రావిటీ ద్వారా తవ్వలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ కూడా ఒక 40 మీటర్ల లిఫ్ట్ పెడితే తప్ప డిటూర్ చేసి దాన్ని మళ్ళీ గ్రావిటీ ద్వారా తీసుకురావడానికి వీలుపడలేదు. వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనే ఆలోచనతోటి వాళ్ళు అట్లా ఆగిపోయి ఉన్నారు. ఈ లోపల తెలంగాణ వచ్చింది. అయితే నేనేమంటున్నానంటే రీఇంజనీరింగ్ చేయవలసిన అగత్యం ఎందుకు కలిగింది? మీరు ఒకవేళ బ్యారేజ్ కట్టే ఉంటుంటే కేసీఆర్ ప్రభుత్వం దాన్ని ముట్టకపోయేది కదా, దాన్నే కొనసాగించి ఉండేది. ఇప్పుడు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ జలయజ్ఞాలు ప్రారంభించిన ప్రాజెక్టులే కదా, వాటిని కొనసాగించింది కదా ఏ మార్పులు లేకుండా. మీరు అక్కడ బ్యారేజ్ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని పూర్తి చేసి ఉంటుంటే దాన్ని కొనసాగించి ఉండేవాళ్ళం. అంటే రీఇంజనీరింగ్ చేసే అగత్యం ఏర్పడి ఉండేది కాదు. దానికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వమే. ఇప్పుడు కొంత క్లారిటీగా చెప్పినారు మీరు. ఇంకొక ప్రచారం ఏముందంటే సార్, అంటే అధ్యయనం చేయకుండా ఇసుకల మీద కట్టిరు, ఆ ఇసుక కింద నుంచి వెళ్ళిపోయి బరాజ్ అది కుంగిపోయింది అనేది ఇసుక మీద కట్టడం అనేదాన్ని ప్రధానంగా తీసుకొని వస్తారు. దానికి ఏం చెప్తారు మీరు? ఇది బ్యారేజ్లకి డ్యామ్లకి తేడా తెలియని వాళ్ళు అనే మాట ఇది. నిజానికి డ్యామ్లు ఏంటంటే అవి స్టోరేజ్ స్ట్రక్చర్స్, పెద్ద ఎత్తున 100 టీఎంసీలు, 150 టీఎంసీలు, 300, 400 టీఎంసీల స్టోరేజ్ రిజర్వాయర్స్ అవి ఖచ్చితంగా రాక్ ఫౌండేషన్స్ మీదనే కట్టాలి. అంటే గట్టి రాతి పునాది ఉన్న వాటి మీదే కడతారు వాటిని తప్పనిసరిగా, ఎందుకంటే అవి స్టోరేజ్ రిజర్వాయర్స్ కాబట్టి. అందులో ముఖ్యంగా స్టోరేజ్ అంతా కూడా కాంక్రీట్ వాల్కి అగెనెస్ట్గా నీళ్ళు ఆగుతాయి. కొద్దిపాటి 1/3 నీళ్లు గేట్లకు ఎదురుగా కూడా ఆగుతాయి. బట్ మేజర్గా 2/3 వాటర్ అంతా కూడా కాంక్రీట్ డ్యామ్కి వెనుకనే నీళ్ళు ఆపుతారు. బ్యారేజ్ అట్లా కాదు. బ్యారేజీలు ఏంటంటే అవి స్టోరేజ్ స్ట్రక్చర్స్ కావు. ప్రధానంగా వాటిని డైవర్షన్స్ కోసం ఉపయోగించారు, అంటే కాలువలోకి నీళ్లు మళ్లించడానికి కట్టే స్ట్రక్చర్స్ కాబట్టి అవి ఇసుకల మీద కూడా కడతారు. అది అసాధారణమైన విషయం ఏం కాదు. ఇప్పుడు మన ధవళేశ్వరం దగ్గర ఉన్న గోదావరి బ్యారేజ్ ఇసుక మీద కట్టింది, ప్రకాశం బ్యారేజ్ ఇసుక మీద కట్టింది, గంగానది మీద ఫరక్కా బ్యారేజ్ ఇసుక మీద కట్టింది, అవిభక్త భారతదేశంలో పంజాబ్ సింధు నది మీద కట్టింది సుకూర్ బ్యారేజ్ ఇసుక మీద కట్టింది. దేశంలో చాలా బ్యారేజీలు ఇసుక మీదనే కట్టారు, ఇసుక మీదనే కడతారు. రాతి ఫౌండేషన్ దొరకకపోవచ్చు కదా, కాబట్టి ఇసుక మీద కడతారు. అయితే ఇక్కడ డ్యామ్కి దీనికి తేడా ఏంటంటే బ్యారేజీలలో గేట్లతోటే మొత్తం స్టోరేజ్ ఉంటుంది. గేట్లకు అగెనిస్ట్గానే నీళ్ళు ఆగుతాయి. తర్వాత ఫ్లడ్ ఉన్నప్పుడు మొత్తం గేట్లను ఓపెన్ చేస్తారు. రివర్ బ్యారేజ్ లేనప్పుడు ఏ విధంగా ప్రవహిస్తుందో అదే రకంగా ప్రవహిస్తుంది. అంటే ఫ్రీ ఫ్లో కండిషన్ అంటారు దాన్ని. బ్యారేజ్ లేనప్పుడు నది ఎట్లా ప్రవహిస్తుందో బ్యారేజ్ ఉన్నా కూడా అదే రకంగా ప్రవహించే విధంగా ఫ్లడ్ సీజన్లో అంటే జూన్ మిడ్ నుంచి సెప్టెంబర్ దాకా గేట్లు ఓపెన్ ఉంటాయి. నీళ్ళు ఆపం, స్టోర్ చెయ్యం. ఫ్లడ్ మొత్తం రిసీడ్ అయిపోయిన తర్వాత, ఫ్లడ్ సీజన్ అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి నీటిని గేట్లు మూసి స్టోరేజ్ తయారు చేసుకుంటాం, వాటిని డైవర్ట్ చేసుకుంటాం. కాబట్టి ఫ్లడ్ సీజన్లో ఇది రివర్కి ఏ రకంగా అడ్డంకి కాదు. ఫ్రీ ఫ్లో కండిషన్లో ఉంటుంది రివర్. ఎంత ఫ్లడ్ వచ్చినా దాని నుంచి ఫ్రీగా వెళ్ళిపోతుంది. కాబట్టి దీనికి ఈ పర్మియబుల్ ఫౌండేషన్స్ అంటారు వీటిని, ఇసుక మీద కట్టే వీటిని పర్మియబుల్ ఫౌండేషన్స్ అంటారు, లేదా ఫ్లోటింగ్ ఫౌండేషన్స్ అంటారు. వీటికి సంబంధించిన డిజైన్ ప్రొసీజర్స్ అన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ వాళ్ళు, బోర్డ్ ఆఫ్ మన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు
కోడ్స్ ఇచ్చారు, మాన్యువల్స్ ఇచ్చారు, గైడ్లైన్స్ ఇచ్చారు. వాటి ఆధారంగానే డిజైన్లు చేస్తారు. మనమే కాదు, దేశంలో ఎక్కడ కూడా పరిమేబుల్ ఫౌండేషన్స్ మీద కట్టే స్ట్రక్చర్స్ని, బ్యారేజ్ని, బ్రిడ్జెస్ని ఏదైనా కూడా వీటి ఆధారంగానే డిజైన్ చేస్తారు. మనం కూడా అవే ఫాలో చేస్తారు. మన డిజైన్ ఇంజనీర్లు కూడా వాళ్ళు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన కోడ్స్ని, గైడ్లైన్స్ని, మాన్యువల్స్ని ఫాలో చేసి వాటిని డిజైన్ రూపకల్పన చేశారు తప్ప వాళ్ళు తమ మెదడులోంచి ఇష్టం ఉన్నట్టు వచ్చిన డిజైన్లు కావవి. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కోడ్స్ ఆధారంగానే డిజైన్ చేశారు. అంటే మేడిగడ్డ ఒకటే కాకుండా మీకు చాలా ప్రాజెక్టుల మీద అవగాహన ఉండుంటుంది కాబట్టి చాలా వాటిని చూసి ఉంటారు కదా మీరు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లలో. ఇట్లాంటి డ్యామేజ్లు జరిగిన ఇంకా దేశంలో వేరే దగ్గర ఎక్కడన్నా ఉన్న సందర్భాలు ఉన్నాయా సార్? ఉన్నాయి. మనం అంటే నేను చదివిన సందర్భాలు అయితే చూడలేదు నేను. బట్ మన సీనియర్ ఇంజనీర్స్ చాలామంది చెప్పిన విషయం ఏంటంటే గోదావరి బ్యారేజ్లో కూడా ఇటువంటి సమస్యలు వచ్చినాయి, కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్లో వచ్చినాయి, ఫరక్కాలు వచ్చినాయి. అంటే ఇది సాధారణంగా వచ్చేటివే. పరిమేబుల్ ఫౌండేషన్స్లో నిర్మాణమైన స్ట్రక్చర్స్లో ఇటువంటి సమస్యలు వస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటారు, మళ్ళీ వినియోగంలోకి పెడతారు తప్ప వాటిని అబండన్ చేయరు. అట్లా అవి సర్వసాధారణంగా వస్తాయి. అది ఎందుకంటే ఇసుక కదా, ఫ్లడ్ వచ్చినప్పుడు ఇంకేవో కారణాల వల్ల ఆ ఫ్లడ్ వల్ల కొన్నిసార్లు ఇసుక కింద నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. జరిగినంత మాత్రాన అవి వాటిని అబండన్ చేసే పరిస్థితి ఉండదు. వాటిని రెక్టిఫికేషన్ చేసుకొని మళ్ళీ వినియోగంలోకి పెడతారు అని మన సీనియర్ ఇంజనీర్స్ చాలామంది చెప్పారు. అది నిజం కూడా. నేను ఇంటర్నెట్లో మీరు వెతికినా మీకు ఆ సమాచారం చాలా దొరుకుతుంది. అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం రిపేర్లు చేసుకుంటాం. ఇక్కడ కూడా అదే. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నది, మాలాంటి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే వచ్చింది ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ అనేది 8 బ్లాక్స్గా నిర్మాణం అయింది. అంటే ఒక్కొక్క బ్లాకు ఒక ఇండిపెండెంట్ స్ట్రక్చర్. అది దేనికి అది ఇండిపెండెంట్ స్ట్రక్చర్ లాగా బిహేవ్ చేస్తుంది. 8 బ్లాక్స్లలో ఒక 7th బ్లాక్లోనే ఈ ఈ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అనేది ఏర్పడింది. అంటే ఒక పిల్లర్ కుంగింది, దానికి అటుపక్కన ఇటుపక్కన 2 పిల్లర్స్ ప్రభావితమై అవి కూడా కొద్దిపాటిగా కుంగినాయి. అంటే మొత్తం మీద 3 పిల్లర్స్ ప్రభావితమైనాయి ఈ కుంగుబాటు వల్ల. కానీ మిగతా బ్లాక్స్లలో అన్ని పిల్లర్లు 85 పిల్లర్లు ఉన్నాయి మొత్తం. అక్కడ 85 పిల్లర్లో ఈ 3 మాత్రమే ప్రభావితమైనాయి, మిగతా అన్ని మంచిగా ఉన్నాయి, అన్ని బ్లాక్స్ బాగున్నాయి. అంటే దీనివల్ల ఏం తెలుస్తున్నదంటే బ్యారేజ్ పటిష్టంగానే ఉంది, కానీ ఎక్కడో చిన్న పొరపాటు జరిగి ఉంటుంది. ఆ పొరపాటుని మనం అర్థం చేసుకోవడంలో ఇంకా మనకు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలేకపోవడం వల్ల అది తెలుస్తలేదు ఎందువల్ల కుంగుబాటు జరిగిందనేది ఇంకా తెలియదు ఎవరికి. ఈవెన్ NDSA కూడా 18 ఏళ్ళు వాళ్ళు తమ దగ్గర పెట్టుకొని ఇష్యూని వాళ్ళు తేల్చింది ఏంటిది, 2023 అక్టోబర్లో వాళ్ళు మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళు ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో వాళ్ళు ఏం చేసినంటే ఊహాగానాలు, డిజైన్ లోపం ఉండొచ్చు, కన్స్ట్రక్షన్ లోపం ఉండొచ్చు, క్వాలిటీ లోపం ఉండొచ్చు, లేదా O&M సమస్యలు ఉండొచ్చు అని రకరకాల ఊహాగానాలతోటి వాళ్ళు చెబుతూ మీరు పూర్తి స్థాయిలో జియాలజికల్ ఇన్వెస్టిగేషన్ చేయండి, చేసిన తర్వాత కారణాలు అన్వేషించండి, కారణాలు తెలుసుకొని ఆ ప్రకారం మీరు మళ్ళీ గ్యారేజ్ని పునర్నిర్మాణం చేసుకోండి, పునరుద్ధరించండి అని చెప్పిపోయారు. మళ్ళా కమిషన్ నిర్దేశించిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చారు. ఏది ఈ ప్రాథమిక నివేదిక ఎప్పుడు వచ్చింది, మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు. ఇంటర్వ్యూ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలకు ముందు మే నెలలో వచ్చింది. వాళ్ళు ఏం చెప్పిండ్రు, అదే చెప్పిండ్రు. ప్రాథమిక నివేదికలో ఏం చెప్పిండ్రో ఇంటర్వ్యూ రిపోర్ట్లు కూడా అదే చెప్పారు. ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి. సరే, ఇన్వెస్టిగేషన్ చేయడానికి సమయం సరిపోలేదు, కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మొన్న ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. ఫైనల్ రిపోర్ట్లో మళ్ళీ ఇదే మాట, ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం మీరు మళ్ళీ రీడిజైన్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోండి, పునరుద్ధరణ చేసుకోండి అని అన్నారు. అంటే ఈ 18 నెలల పాటు NDSA కూడా కుంగుబాటుకు ఇవి కారణాలు అని ఎక్కడ స్పష్టతతోటి వాళ్ళు చెప్పిన సందర్భం లేదు, చెప్పలేదు. ప్రాథమిక నివేదికలో ఏమిచ్చారో అవే విషయాలు ఇంటర్వ్యూ రిపోర్ట్లు రాశారు, అవే విషయాలు ఫైనల్ రిపోర్ట్లు రాశారు. ఎక్కడ ఏమీ తేల్చలేదు వాళ్ళు కొత్తగా చెప్పిన విషయం ఏమీ లేదు, మన ఇంజనీర్లకు తెలియని విషయం ఏమీ లేదు. వాళ్ళు రిమెడియల్ మెజర్స్ ఏమీ సూచించకుండా ఇన్వెస్టిగేషన్ చేయండి, చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ ఆధారంగా మీరు రిమెడియల్ మెజర్స్ని రీడిజైన్ చేసుకొని కట్టుకోండి అన్నారు. ఇవాళ తేల్చింది ఏంటిది మరి, అంటే 18 నెలల పాటు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు చెప్పింది ఏంటిది, ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి. అది మొదటి రోజు చెప్పినావు కదా, ఫస్ట్ రోజు చెప్పిన దాంట్లోనే నువ్వు ఈ 18 నెలల పాటు చేయవలసింది ఏంటిది, ఆ ఇన్వెస్టిగేషన్స్ అನ್ನು ఏవో పూర్తి చేసి ఇగో ఇవి కారణాలు, ఇగో ఈ రకంగా మీరు ముందుకు పోండి అని రిమెడియల్ మెజర్స్ సూచించాలి కదా, వాళ్ళు సొల్యూషన్ కూడా చెప్పాలి కదా. అది చెప్పలే. ఇప్పుడు మనకు పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి తెలుసున్న విషయం ఏంటంటే ప్రభుత్వం ఆ పని ఏదో మీరే చేయండి, ఆ ఇన్వెస్టిగేషన్స్ ఏవో మీరే చేయండి, ఆ చేసిన మీకు డబ్బు ఇస్తాం, మీకు కావాల్సిన దానికి ఖర్చు
అమౌంట్స్ మేము ప్రొవైడ్ చేస్తాము, ఆ ఇన్వెస్టిగేషన్స్ అన్ని మీరే చేయించి మీరే రిమీడియల్ మెజర్స్ని మాకు సూచించండి అని చెప్పి మళ్ళీ వాళ్ళని వాళ్ళ కోర్టుకు తన్నినట్టుగా తెలుస్తున్నది. మరి వాళ్ళు ఏం తెలిసారు సార్? ఇంకా అది ఏం తెలిసిందనేది మనకు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు బరాజ్లో ఒక చిన్న పిల్లర్ దగ్గర కుంగు వచ్చింది, ఇంకొక 2 పిల్లర్లు కొంత దాని వల్ల ఇంపాక్ట్ అయినాయి, కానీ మొత్తం బ్యారాజ్ బాగానే ఉంది కదా అని అంటున్నారు. ఆ తర్వాత ఇంకోటి విషయం, 2024లో 15 లక్షల క్యూసెక్ల వరద వచ్చిందండి. ఈ సంఘటన జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 2023లో ఇది జరిగింది. 2024లో 15 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా బ్యారేజ్కి ఎటువంటి ప్రమాదం జరగలేదు. తర్వాత కుంగుబాటు అప్పుడు ఎంత ఉన్నదో ఇప్పుడు అంతే ఉన్నది, ఆ వరద తర్వాత కూడా అంతే ఉన్నది. అంటే సెటిల్మెంట్ అయిపోయింది, ఇంకా ఫర్దర్గా ఏం డ్యామేజ్ జరగలేదు. మిగతా బ్లాక్స్లో ఎటువంటి డిస్ట్రెస్ మనకు కనబడలేదు. అంటే గోదావరి నదే బ్యారేజ్ పటిష్టంగా ఉందని చెప్పి నిరూపించేసింది. ఎందుకంటే 15 లక్షల క్యూసెక్స్ చాలా పెద్ద వరద అది. ఆ పెద్ద వరదని 15 లక్షల క్యూసెక్స్ల వరదని బ్యారేజ్ సురక్షితంగా కిందికి పంపించింది, తట్టుకొని నిలబడ్డది. దాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదా సార్? ఎందుకని ఇప్పటివరకు దాన్ని అట్లనే పెట్టున్నారు? సాధ్యం కాదని ఎవరు చెప్పిన? సాధ్యమే, ఇంజనీర్కి సాధ్యం కానిది అనేది ఏమి ఉండదు. ఈవెన్ ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ అది ఎల్ఎన్టీ చేసిన నిర్మాణం చేసిన బ్యారేజ్ అది, వాళ్ళే పీసీఓస్ కమిషన్కి చెప్పారు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి. అది పునరుద్ధరణ సాధ్యమే అని చెప్పి వాళ్ళే కన్స్ట్రక్షన్ కంపెనీ చెప్పింది కదా. మన ఇంజనీర్లు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. అది అసాధ్యమైన విషయం ఏం కాదు, ఏదైనా సాధ్యమే. ఇంజనీర్ అనే వాడికి ఏదైనా సాధ్యమే. ప్రభుత్వానికి చేయించాలనే చిత్తశుద్ధి, ఆ తపన ఉండాలి. అది కనబడతలేదు. ప్రభుత్వం దాని దిక్కు దృష్టి ఎందుకు పెట్టలేదు అనేది మనకు అది వాళ్ళని ఇబ్బంది పడేది తెలంగాణ ప్రజలే కదా. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలకి దీని ఫలితాలు అనుభవంలోకి వచ్చిండాయి. గత 3-4 సంవత్సరాలుగా మనం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద, తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింద, చెరువుల కింద, తర్వాత చెక్ డ్యామ్ల కింద, కొత్త ఆయకట్టు ఒక 2 లక్షల ఎకరాలు, పాత ప్రాజెక్టుల కింద స్థిరీకరణ, ఇవన్నీ కలిపి గత 3-4 సంవత్సరాలుగా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన చరిత్ర దాన్ని. 2 పంటలకి, ఒక పంటకు కూడా కాదు. ఖరీఫ్లో నీళ్ళు ఇచ్చాము, రబీలో నీళ్ళు ఇచ్చాము. 2 పంటలకి 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ప్రాజెక్టు ఇవాళ డిఫంక్ట్ అయిపోయింది. కారణాలు ఏవైతేనేమి, అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా లేకపోతే ఇంకేదైనా కారణమా మనకు తెలియదు. ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఎన్డీఎస్ఏ వద్దన్నది, స్టోర్ చేయొద్దన్నది, లిఫ్ట్ చేయొద్దన్నది, రకరకాల కారణాలు చెప్తున్నారు. కానీ ప్రజలు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఈ సంవత్సరం చాలా ఒక సాగునీటి సంక్షోభం ఎదుర్కొన్నది తెలంగాణ సమాజం. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఆయకట్లో మహబూబాద్, డోర్నకల్, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో చాలా పెద్ద ఎత్తున నీటి సంక్షోభం ఈ సంవత్సరం ఎదురైంది. డిమాండ్స్ వచ్చినాయి, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు వచ్చినాయి. కాబట్టి నీటి సంక్షోభం చాలా పెద్ద ఎత్తున వస్తుంది. తాగునీటి సంక్షోభం వచ్చింది. మిషన్ భగీరథ డిఫంక్ట్ అయింది, నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. చెరువులు నింపలేదు ఈ సంవత్సరం, చెక్ డ్యాములు నింపలే. ఈ అనుభవం ఏదైతే గత 3-4 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనాలు పొందిన రైతాంగం ఏదైతున్నదో వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు, అరే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి కదా నీళ్లు, ఇప్పుడు ఎందుకు వస్తలేవు, మీరు రిపేర్ ఎందుకు చేస్తలేరు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇంతకాలం రిపేర్ కాలేదు, మేము లిఫ్ట్ చేయలేకపోతున్నాం. రిపేర్ ఎన్ని రోజులు చేయరు? ఇంకా అడుగుతారు కదా ప్రజలు, అడుగుతారు కదా, ఎప్పుడు చేస్తావు రిపేర్, ఎప్పుడు చేస్తావు, నీళ్ళు ఇవ్వచ్చు కదా మాకు. ఇంజనీర్లు చెప్తున్నారు కదా, రిపేర్ కాకుండా కూడా అక్కడి నుంచి అడ్డుకట్ట పెట్టి హెడప్ చేసి నీళ్ళు ఇవ్వచ్చని అంటున్నారు కదా, చెయ్యండి మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి డిమాండ్స్ వెలువెత్తుతున్నాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి తప్పనిసరిగా దాన్ని పునరుద్ధరించి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు అది తెలంగాణ సమాజం అంతా అడుగుతున్నది. ఇప్పుడు ఎంతసేపు దాని చుట్టూ రాజకీయం నడుస్తుంది తప్ప రైతుల ప్రయోజనాలు కనిపిస్తలేవు. ఇప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు చాలా రోజుల నుంచి ఇరిగేషన్కి సంబంధించిన చాలా ఇష్యూస్ని దగ్గర నుంచి చూసిరు కదా సార్. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఖర్చు పెట్టింది ఎంత సార్? ఎందుకంటే డిజైన్ల కోసమే కొన్ని కోట్లు ఖర్చు పెట్టిర్రు అనే ఒక ప్రచారం కూడా ఉంది కదా. అసలు ఎంత ఖర్చు అయింది కాళేశ్వరం? 2023లో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి వాళ్ళు చెప్పిన లెక్కనే, ఇది వాళ్ళ ప్రజెంటేషన్స్లో ఉన్న లెక్కనే, ఇది నేను చెప్తున్నది కాదు. 93,000+ కోట్లు ఖర్చు అయినాయి. కానీ బయట నేరేషన్ ఎట్లా ఉంది, 1,00,00,000 కోట్ల అవినీతి అని చెప్పి. ఎక్కడ కూడా 1,00,00,000 కోట్ల అవినీతి అనేది ఇప్పటిదాకా ఎవరు తేల్చలేదు. ఈవెన్ ఎవరు కాగ్ వాళ్ళు కూడా తేల్చలే. కాగ్ వాళ్ళు చాలా కష్టపడ్డారు 3-4 ఏళ్ల పాటు. నేను కూడా చూశాను, ఇన్వెస్టిగేషన్ చేశారు, ఫైళ్లు వెతికారు, రకరకాలుగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా అవినీతికి సంబంధించిన సాక్ష్యాలు దొరకలే. పార్లమెంట్లో కేంద్ర మంత్రి కూడా కాళేశ్వరంలో జరిగిన అవినీతికి సంబంధించిన సమాచారం మా దగ్గర ఏమీ లేదు అని కేంద్ర మంత్రి కూడా పార్లమెంట్లో ఒక ప్రశ్నకు జవాబిచ్చి చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే.
కాగవాళ్ళు తేల్చలేకపోయారు. తర్వాత ఇవాళ పత్రికలు మీరే రాశారు. సుప్రీంకోర్టు దీన్ని సిబిఐకి అప్పగించాలనే ఒక పిల్ మీద వ్యాఖ్యానిస్తూ ఇక్కడ అవినీతి లేదు, ఏం లేదు, మేము ఈ పిల్ని అనుమతించామని చెప్పి వాళ్ళు కొట్టేశారు. సో ఈ రకంగా అన్ని రకాలుగా అవినీతికి సంబంధించిన నెరేటివ్స్ని ఖండిస్తూ మాట్లాడుతూనే ఉన్నాయి. అయినా కూడా అవినీతి జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక లేని విషయాన్ని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇన్ని స్ట్రక్చర్స్ వచ్చినాయండి. అసలు కాళేశ్వరంలో మీరు దాని కాంపోనెంట్స్ మీకు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి మీకు? అసలు మనకు ఆశ్చర్యం కలుగుతాయి అన్నమాట. అన్ని కాంపోనెంట్స్ మనం నిర్మాణం చేసినామా అనేది చూస్తే కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు. దాంట్లో ఎన్ని ఉన్నాయంటే కాలువల పొడవు 1832 కిలోమీటర్లు అండి. కాళేశ్వరం ప్రాజెక్టులో తవ్విన కాలువల పొడవు, గ్రావిటీ కాలువ పొడవు దాంట్లో 1531 కిలోమీటర్లు, టనల్ పొడవు 203 కిలోమీటర్లు, ప్రెజర్ లైన్ పొడవు 98 కిలోమీటర్స్, లిఫ్ట్లు 22, పంప్ హౌజులు 22 ఉంటాయి. లిఫ్ట్లు 22, పంప్ హౌజులు 21. తర్వాత విద్యుత్ సబ్స్టేషన్లు ఎన్ని ఉన్నాయంటే 400 కేవీ సబ్స్టేషన్లు 6, 220 కేవీ సబ్స్టేషన్లు 8, 232 కేవీ సబ్స్టేషన్లు 4, 33 కేవీ సబ్స్టేషన్లు 3, మొత్తం కలిపితే 21 సబ్స్టేషన్లు ఉన్నాయి. పాత ఆన్లైన్ జలాశయాలు 5, కొత్తగా నిర్మిస్తున్న జలాశయాలు 19. ఈ జలాశయాల నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు. ఇన్ని కాంపోనెంట్స్ ఉన్న స్ట్రక్చర్స్లో, ఇన్ని కాంపోనెంట్స్ ఉన్న ఒక ప్రాజెక్ట్లో ఈ ప్రతి ఒక్క కాంపోనెంట్ దానికైతే ఒక ప్రాజెక్ట్ లాగా, 3 బ్యారేజ్లు అవి దానికదే ప్రాజెక్టులు, 3 పంప్ హౌజులు వాటికవే ప్రాజెక్టులు, అండర్గ్రౌండ్ భూగర్భ పంప్ హౌజులు దానికదే ఒక ప్రాజెక్టు. అట్లా ఇన్ని కాంపోనెంట్స్తో నిర్మాణమైన ఒక ప్రాజెక్ట్ని మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజ్లో ఒక బ్లాక్లో 3 పిల్లలు కుంగిపోతే మొత్తం ప్రాజెక్ట్ అంతా కుంగిపోయిందని అంటలేదు, కూలిపోయింది. దాన్ని కూలేశ్వరం అనే ఒక మాటతోటి వర్ణిస్తున్నారు. కూలిపోయింది, 1,00,000 కోట్ల రూపాయలు గంగపాలైపోయినాయి, నీళ్లపాలైపోయినాయి అనే ఒక నెరేటివ్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాన్ని ప్రజలతో నమ్మించే ప్రయత్నం చేశారు. నిజానికి ఇన్ని కాంపోనెంట్స్లో ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో బ్లాక్ 7లో 3 పిల్లలు తప్పితే మిగతావన్నీ కూడా టోటల్లీ ఫంక్షనబుల్, అవి ఇంటాక్ట్గా ఉన్నాయి, పనిచేసే స్థితిలో ఉన్నాయి. వాటిని పనిచేయించడానికి ప్రభుత్వానికి చేతులు వస్తలేవు. ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం అడిగారు, నీళ్లు కావాలి, మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి. ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రాజెక్ట్కి ఏమీ కాలే, ప్రాజెక్ట్ ఇప్పటికీ ఇంటాక్ట్గా ఉంది. ఆ బ్యారేజ్ని రిపేర్ చేయకున్నా నీళ్లు లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది అని ఇంజనీర్లే చెప్తున్నారు. వాళ్ళ సలహా తీసుకుంటే లిఫ్ట్ చేయొచ్చు, రైతాంగానికి నీళ్ళు ఇవ్వచ్చు. కాళేశ్వరం గురించి చాలా రోజుల నుంచి, దగ్గర 15-16 నెలల నుంచి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం చూసిరు. అంతకుముందు గవర్నమెంట్లో కాళేశ్వరం కట్టేటప్పుడు మీరు దగ్గర నుంచి చూసిరని తెలంగాణ ప్రజలకి చెప్పాల్సి వస్తే, జరుగుతున్న పరిణామాలన్నింటిని చూసి కాళేశ్వరం గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు సార్ మీరు? కాళేశ్వరం మేము ఒక పుస్తకం వేసినాం కదా, కాళేశ్వరం ప్రాజెక్టు నేను స్వయంగా రాసిన పుస్తకం. అదొక ప్రగతి రథం. అంటే డిఫరెంట్ రంగాలని ప్రభావితం చేసే ఒక పథకం అది. అంటే ఇరిగేషన్ రంగమే కాదు, అగ్రికల్చర్, పారిశ్రామిక రంగం, తాగునీటి రంగం, తర్వాత పర్యావరణం, టూరిజం, టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం, తర్వాత పట్టణాభివృద్ధి. హైదరాబాద్ నగరాన్ని 100 ఏళ్ల పాటు సస్టైన్ చేయగలిగే కెపాసిటీ ప్రాజెక్ట్ ఉన్నది. ఆ ముందు చూపు ఉంది ఈ ప్రాజెక్టులో. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నగరం అది. మన తెలంగాణకి ఎకనామిక్ సెంటర్ అది, ఎకనామిక్ గ్రోత్ సెంటర్ అది. అది విస్తరిస్తున్న నగరం కాబట్టి అన్ని రకాల పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి, ఐటీ సెక్టర్ అభివృద్ధి చెందుతున్నది కాబట్టి దాన్ని 100 ఏళ్ల పాటు సస్టైన్ చేయాలంటే దాని చుట్టూ అర్బన్ కంగ్లమరేట్స్ డెవలప్ అవుతున్నాయి, సబ్సిడీస్ అన్నమాట. దీని చుట్టూ సిటీస్ డెవలప్ అవుతున్నాయి, నగరాలు డెవలప్ అవుతున్నాయి, చిన్న చిన్న నగరాలు, పట్టణాలు డెవలప్ అవుతున్నాయి. వాటన్నిటికీ తాగునీరు కోసం, తాగునీటి సమస్య రాకుండా ఉండాలంటే కాళేశ్వరంని 30 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి దాంట్లో. సో ఈ అర్బన్ సస్టైనబిలిటీకి సంబంధించిన అంశం దీంట్లో ఇమిడి ఉంది. ఇన్ని అంశాలు అంటే దీని ప్రగతి రథం అని ఎందుకన్నానంటే ఇన్ని అంశాలు ప్రాజెక్టుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అది మనకు జీవధార కాబోతున్నది, తెలంగాణకి జీవధార కాబోతున్నది. ఈ పుస్తకం తెలంగాణ జీవధార అనే టైటిల్ తోటి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా ఒక పుస్తకం వేశారు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు ఒక పుస్తకం వేశారు, తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి. దాని తర్వాత నేను ఒక పుస్తకం రాశాను, తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం అని చెప్పి. సో ఇటువంటి ప్రాజెక్ట్ని మనం నిర్లక్ష్యం చేయడం అనేది సాధ్యం కాదు. తప్పనిసరిగా దాని వినియోగంలోకి తీసుకురావాలి. ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి ఈ ప్రాజెక్ట్ని, అంటే మల్టీఫాసెటెడ్ రంగాలను ప్రభావితం చేసే ఈ ప్రాజెక్టు తప్పనిసరిగా మనం వినియోగంలోకి పెట్టకపోవడం అనేది
అది దురదృష్టకరమైనది, చాలా దురదృష్టకరం. అది ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం మళ్ళా పెరుగుతుంది. ఇప్పటికే అది కనబడుతున్నది, మన కళ్ళ ముందు కనబడుతుంది. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. నీటి సంక్షోభం రావడం వల్ల, తాగునీటి సంక్షోభం రావడం వల్ల మనకు గత 3-4 సంవత్సరాలుగా బిందెలు పట్టుకొని ఎక్కడ పోయిన మహిళలు కనబడలేదు. మళ్ళీ అటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఎందుకు? మిషన్ భగీరథ నీళ్ళు సప్లై బంద్ అయింది. కాబట్టి మిషన్ భగీరథ డిఫంక్ట్ అయ్యే పరిస్థితి కనబడుతున్నది. తో ఇది సాగునీటి సంక్షోభం వస్తున్నది. ఇవన్నిటి పరిహారం కోసం మనం తప్పనిసరిగా ఈ ప్రాజెక్ట్ని పునరుద్ధరించాలి. వీటి ద్వారా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి, చెరువులు నింపాలి, చెక్ డ్యాములు నింపాలి. మనం గత 3 ఏళ్లుగా ఎండాకాలంలో కూడా అలుగులు బారే చెరువులను చూసిన చరిత్ర మనది, మన ప్రజలు చూశారు. అటువంటి కాలం మళ్ళీ రావాలంటే తప్పనిసరిగా బ్యారేజ్ పునరుద్ధరణ జరగాలి, కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ వినియోగంలోకి రావాలి. ఇది ఇవాళ తెలంగాణ ప్రజలు నాలాంటి ఇంజనీర్లు కూడా కోరుకుంటున్న విషయం. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే.